వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. విభిన్న భావజాలాలు ఉన్నప్పటికీ సమస్య అందరు తెలుగు ప్రజలది. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ రంగంలో కనీ విని ఎరుగని దోపిడీ జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే తిరుపతి అనేది తెలుగు ప్రజలే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా అందరూ సందర్శించే పుణ్యక్షేత్రం. ఇవాళ అవినీతి సామ్రాజ్యానికి రాజధాని ఏపీఎస్పీడీసీఎల్ తిరుపతిలో ఉంది. పదుల వేల కోట్ల రూపాయల అవినీతి విద్యుత్ రంగంలో జరుగుతోంది. దాని బీజాలు తిరుపతిలో ఉన్నాయి. అందుమూలంగా ఈరోజు మేము తిరుపతి రావడం జరిగింది. ఈ సమావేశం ఇక్కడ పెట్టడానికి ముఖ్య కారణం ఇక్కడ జరుగుతున్న అవినీతి. నిన్న మేము ఏవి వెంకటేశ్వరరావు గారు మిగిలిన సభ్యులందరం ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ గారిని కలవటం జరిగింది. ఆయనకు అవినీతికి, ఇక్కడ జరుగుతున్న అవినీతికి సంబంధించిన ఆధారాలు ఆయనకి సమర్పించాం. ఆయన ఈ మధ్య పదవిలోకి వచ్చారు, కాస్త సమయం తీసుకుంటారు. ఆయనకి ఏదైతే ఆధారాలు సమర్పించామో ఈరోజు మీకు కూడా ఒకసారి చూపిస్తే ఈ అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో మీకు అర్థమవుతుంది. ఏపీఎస్పీడీసీఎల్ అవినీతి జరుగుతుందని చాలా కాలంగా వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు చూసాం, కానీ వాటికి సంబంధించిన ఆధారాల కొరకు ఎన్ని ఆర్టీఐ రిక్వెస్ట్లు పంపించినా ఎటువంటి స్పందన లేదు. ఆర్టీఐ రిక్వెస్ట్ పంపించాం, ఆ తర్వాత ఫస్ట్ అపీల్కి వెళ్ళాం, సెకండ్ అపీల్కి వెళ్ళాం. దట్ ఇట్ సెల్ఫ్ షుడ్ టెల్ యూ, అంటే వాళ్ళు వివరాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారంటేనే ఎంత లోతైన అవినీతి జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అవినీతి ప్రధానంగా 5 స్టెప్పుల్లో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మొదట, విద్యుత్ డిపార్ట్మెంటు ఏ పరికరాలు కొన్నప్పటికీ వాటికి కొన్ని సంవత్సరాల వారంటీ, కొన్ని 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ల వారంటీ. ఆ వారంటీ పీరియడ్ అయిపోయే వరకు 10%, అంటే ఒక 100 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తే 10 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీ విద్యుత్ శాఖ అడుగుతుంది. ఇక ఈరోజు జరుగుతున్న అవినీతి మూలంగా మన బిల్లులు కనుక చూసుకుంటే, ఇది నా స్నేహితుడి కమర్షియల్ వ్యాపారం విజయవాడలో 14 రూపాయల యూనిట్ 14 రూపాయల ధర చెల్లిస్తున్నారు. సో ఈ వారంటీ ప్రభుత్వం ఏం చేసిందంటే, కొందరు పెద్ద వ్యాపారస్తులకు సహాయం చేయడానికి 20 కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీ ఇస్తే ఇక మీరు ఎటువంటి బ్యాంకు డిపాజిట్ చెల్లించిన అవసరం లేదు. సో ఉదాహరణకి, ఒకవేళ మీరు గతంలో 1000 కోట్ల రూపాయల వ్యాపారం విద్యుత్ సంస్థలతో చేస్తే 100 కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలి. అంటే మీ దగ్గర 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే బ్యాంకులో కుదవ పెట్టాలి, ఏది వారంటీ పీరియడ్ అయిపోయే వరకు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 20 సంవత్సరాల 20 కోట్ల రూపాయల వారంటీ ఇస్తే, బ్యాంక్ గ్యారంటీ ఇస్తే మీకు అన్లిమిటెడ్ వ్యాపారం చేసుకోవచ్చు అనేది వాళ్ళు పెట్టిన కండిషన్. ఇది 2023-24లో దగ్గర పెట్టుకో వస్తున్నట్లుందండి. లేదండి, హలో, దగ్గర పెట్టుకోవాలి. ఓకే, మీకు ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒక కంపెనీకి 10,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ప్రభుత్వం ఈరోజు ఇస్తోంది. ఆ కంపెనీ కేవలం 20 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి 10,000 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తుంది. ఈ క్రమంలో చిన్న వ్యాపారాలన్నీ దివాలా తీస్తాయి. చిన్న వ్యాపారాలంటే ఏపీఎస్పీడీసీఎల్తోనో ఇంకొక డిస్కామ్తోటో ట్రాన్స్కోతోటో 100 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు 10 కోట్లు కట్టాలి. 1000 కోట్ల వ్యాపారం చేసేవాడు 20 కోట్లతో చేస్తున్నాడు. సో ఇది ఒక పద్ధతిలో పోటీ లేకుండా ఎవరు ఈ
బిడ్లలో వ్యాపారం చేయకుండా చూసినారు. సో ఈనాడులో వచ్చిన వార్త, షిరిడి సాయి అనే కంపెనీకి 92,000 కోట్ల రూపాయల వ్యాపారం ఇచ్చినట్లు. అంటే ఒక డిస్కామ్లో వాళ్ళు కేవలం 20 కోట్ల రూపాయల డిపాజిట్ పెట్టి 10,000 కోట్ల రూపాయల వ్యాపారం చేయగలుగుతున్నారు. ఇక నెక్స్ట్, మీ అందరికీ తెలిసిందే టెండర్లు ఎట్లా ఉంటాయో. ప్రభుత్వం టెండర్లు కాల్ఫర్ చేస్తే రాష్ట్రంలో, దేశంలోని వివిధ కంపెనీలు వచ్చి బిడ్లు వేస్తాయి. ఆ వేసిన కంపెనీలు పోటీలో లేకుండా చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ఎర్డా అనే కంపెనీకి లేఖ రాస్తూ రకరకాల కండిషన్లు పెట్టింది. ఆ కండిషన్ల ఆధారంగా పోటీలు ఎవరు లేకుండా ఎలిమినేట్ చేయడం జరిగింది. మీకు ఉదాహరణకు చూసుకుంటే 2018లో గత ప్రభుత్వంలో, మొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో ఒక టెండర్ 65 పిలిస్తే కాంట్రాక్టులు మొత్తం ఒకటే కంపెనీకి ఇస్తారు. ఇవి టెండర్లు ఈ ప్రొక్యూర్మెంట్ సైట్లో మేము చూసినవి. ఇక ఏపీఎస్పీడీసీఎల్ వాళ్ళు ఎర్డాకి రాశారు, బిజినెస్ హెడ్ ఈఆర్డీఏ, ఏమని? టెండర్ కండిషన్లు పెట్టకుండా ఎవరైతే ఈ బిడ్లు వేస్తారో వాళ్ళ దగ్గర రకరకాల డిపార్ట్మెంట్లు ఉండాలి. ఎంఎన్సీల్లో మీకు హ్యూమన్ రిసోర్సెస్, సేల్స్, మార్కెటింగు, ఫైనాన్సు, ఇట్లాంటి 10-11 డిపార్ట్మెంట్లు ఉంటాయి. మీరు ఎప్పుడన్నా ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసే కంపెనీకి వెళ్తే ఎక్కడో ఆటో నగర్లోనో షెడ్లో ట్రాన్స్ఫార్మర్ తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఈ డిపార్ట్మెంట్లు అన్నీ ఉండాలని కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ మూలంగా ఒకటిసారి చిన్న తరహా, మధ్య తరహా సంస్థలన్నీ పోటీ నుంచి ఎలిమినేట్ చేయబడతాయి. దాంతోపాటు రకరకాల ల్యాబ్స్ ఉండాలంటారు. సో ఎక్కడికి వెళ్తుందంటే ఆ 1-2 కంపెనీలకి అనుకూలంగా ఉండటానికి ఈ టెస్టింగ్ చేశారు. ఇక ఏదైతే విషయం ఏంటంటే ఇక్కడ వింత, వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని గగ్గోలు పెట్టిన ప్రతిపక్షాలు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవే కండిషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని టెండర్లో పెట్టాయి. ఏ ఇతర కంపెనీ పోటీలోకి రాకుండా ఈరోజు అవే కండిషన్లు 2 పార్టీలు కూడా, గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం, 2 కూడా ఇవే టెండర్ కండిషన్లు పెట్టి పోటీలో ఎవరు రాకుండా అడ్డుకుంటున్నాయి. ఇక చివరిగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా తిరుపతిలో కనకవర్షం కురుస్తోంది. తిరుమలలో కాదు, ఏపీఎస్పీడీసీఎల్లో. ఈ కనకవర్షానికి దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీలన్నీ ఆకర్షితం అవుతాయి. ఎందుకంటే 4, 5, 6 ఇంత లాభాలు వస్తున్నాయి. ఒక ట్రాన్స్ఫార్మరు 70-75 వేలు ఉంటుంది. ఇక్కడ 1,25,000 నుంచి 1,40,000 కొంటున్నారు. అంటే ఒక 75,000 ట్రాన్స్ఫార్మర్ మీద మీకు బొటాబొటికి వస్తే ఒక 5,000 లాభం వస్తుంది. ఇక్కడ అమ్మితే మీకు 50,000 లాభం. అంటే 5, 6, 7 ఇంతల లాభం. కాబట్టి జాతీయ కంపెనీలు వస్తాయి. కాబట్టి జాతీయ కంపెనీలు వస్తే సగం వ్యాపారం మళ్ళీ స్థానికులకే ఇవ్వాలన్నారు. స్థానిక కంపెనీ ఎవరు? బిడ్డు గెలిచిన కంపెనీ ఎవరంటే మళ్ళీ షిరిడి సాయి. విషయం ఏంటంటే ఈ కండిషన్ పెట్టింది గత ప్రభుత్వం కాదు, ప్రస్తుత ప్రభుత్వం. ఈ టెండర్ నెంబర్, మీకు టెండర్ నెంబర్లు కూడా ఇచ్చాను, 94. ఇక దీని పర్యవసనాలు ఏంటి చూసుకుంటే, షిరిడి సాయికి 55,000 ట్రాన్స్ఫార్మర్లు అమ్మే అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. తొషిబా కంపెనీ 1,675. అంటే దాదాపు 90% ట్రాన్స్ఫార్మర్లు ఒక్క కంపెనీ సప్లై చేసింది. గతంలో 7 చేసేది. ఇక మీరు మొత్తం వెచ్చించిన డబ్బు 505 కోట్లు, 475 కోట్లు ఒక షిరిడి సాయికే వెళ్ళాయి. ఒక 25-30 కోట్లు మనలాంటి వాళ్ళు గొడవ చేస్తారని చిన్న చితకా కంపెనీలకు ఇచ్చి, ఎంతమందికి ఇచ్చారా అంటే 5 కంపెనీలకు ఇచ్చాం. కానీ మీరు చూడాల్సింది ఎంత ఇచ్చారు అనేది. 475 కోట్లు ఒక కంపెనీ. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక పార్టీ కాదు, గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇదే చేస్తున్నాయి. ఇది టీడీపీ ప్రభుత్వంలో ఒక క్వార్టర్లో మేము చూసిన నెంబర్లు. 10,500 ట్రాన్స్ఫార్మర్లు కొంటే 8,400 ఒక్క షిరిడి సాయన కంపెనీ దగ్గర కొన్నారు. ఒక షిరిడి సాయన కంపెనీ దగ్గర 80% పోటీ నుంచి అందరినీ ఎలిమినేట్ చేసి, అంటే ఈ స్థాయిలో వాళ్ళు బ్యాంక్ గ్యారెంటీ కూడా ఇవ్వకుండా, సరే ఇస్తే ఇచ్చారు, 4 ఇంతలు 5 ఇంతలు లాభాలు ఇచ్చారు,
మరి బ్యాంక్ గ్యారంటీ ఉండాలి కదా. బ్యాంక్ గ్యారంటీ ఎందుకు? వాళ్ళు సరఫరా చేసిన ట్రాన్స్ఫార్మర్లు ఎప్పుడన్నా పాడవుతే మరి వాళ్ళు దివాలా తీస్తే ఎవరు చేయాలి రిపేర్లు? కాబట్టి ప్రభుత్వం బ్యాంక్ గ్యారంటీ తీసుకుంటుంది. బ్యాంక్ గ్యారంటీ కూడా లేదు, 20 కోట్లే, అన్లిమిటెడ్ వ్యాపారం. ఇక ఇది దోపిడీ జరుగుతుంది, అధిక రేట్లు అని మనం ఎట్లా నిర్ధారించాలి అంటే మనం ఇతర రాష్ట్రాలతో పోల్చుకోవటమే. అంత అవలీలుగా దొరికే విషయాలు కాదు. అయినప్పటికీ ఏదో కుస్తీలు బట్టి సమాచారం సేకరిస్తే తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల్లో ఇవే ట్రాన్స్ఫార్మర్లు ఇవే రేటింగ్లతోటి ఏ ధరకు కొంటున్నారయ్యా అంటే తెలంగాణలో అత్యధిక ధర. తెలంగాణనే భారతదేశంలో చాలా ఎక్కువ ధరకు కొంటుంది. తెలంగాణ 87,000కు కొంటుంది. 25 kV 3 phase వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ తెలంగాణ 87,000 రూపాయలకు కొంటే ఛత్తీస్గఢ్ 63,000 కానీ దీనికి ట్యాక్స్ యాడ్ చేయాలండి. ఎక్కడ 75,000, ఇక్కడ 63,000 అని ఉంది కానీ పైన ట్యాక్స్ ఇది యాడ్ చేయలేదు వాళ్ళ ఇన్వాయిస్లో. పర్చేజ్ ఆర్డర్లో 75,500కి ఛత్తీస్గఢ్ ఉంటుంది. ఇదే వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్. ఉత్తరప్రదేశ్ 73,000కు ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 1,19,000. అవే స్టాండర్డ్స్, అవే లెక్కలు. నిందా చెప్పినట్లు 75,000 వాళ్ళకి 5,000 మిగిలితే 1,19,000 మీరు లెక్కేయచ్చు. 45,000 మిగులుతున్నాయి, 5,000 మిగిలేదు అక్కడ. 2023లో ఇంకా అరాచకపు ధరలు 1,39,000కు కొన్నారు అదే ట్రాన్స్ఫార్మర్. మరి ఆ ధర అసలు ఎట్లా సాధ్యమైందో తెలియదు. మీ ఇక్కడ చూస్తే 2 స్టార్ EEL అని ఉంది, 1,39,000కు కొన్నారు. ఇదేదండి? లేదండి, ఇది 2 స్టారే ఉంది ఇక్కడ. EL3 బట్ స్టార్స్, 2 స్టార్ 5 స్టార్, రైట్? సో 5 స్టార్ EL3 1,32,000. ఇది మనం చూపించేది 2 స్టార్ EL2, బట్ 2 స్టార్ EL3 1,39,000కు కొన్నారు. ఇక తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వంలో కనుక చూసుకుంటే అదే ట్రాన్స్ఫార్మరు అదే ధర, దాదాపు అదే ధర కొంటున్నారు, 1,19,000. ఇందా నేను చెప్పినట్టు ఛత్తీస్గఢ్ 73,000, ఛత్తీస్గఢ్ 75, ఉత్తరప్రదేశ్ 73, తెలంగాణ అత్యధిక ధర 87,000, ఇక్కడ 1,19,000. మళ్ళీ ఒకసారి మీరు పోల్చుకోవాలనుకుంటే నేను ఇక తగ్గించి చూపిస్తున్నాను. దాంతో మళ్ళీ చిన్న పొరపాటు అయింది అది అంటారని 1,39,000 కూడా కొన్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, ఆంధ్రప్రదేశ్ టీడీపీ. మీకు పెద్ద వ్యత్యాసం కనిపించట్లేదు. ఇంకేమైనా ఉంటే కాస్త పెరిగింది కానీ తగ్గలేదు. ఇక ఇంకో వింత పరిణామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ట్రాన్స్ఫార్మర్లు 2 స్టారో 3 స్టారో లేకపోతే 1 స్టార్ కొంటున్నారు వ్యవసాయానికి. కారణం ఏంటంటే వ్యవసాయ విద్యుత్ 24 గంటలు ఉండదు. మీకు హై ఎఫిషియన్సీ ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఇండస్ట్రీలు, ఐటీ సెక్టర్లో 24 గంటలు కరెంటు ఉంటుంది. దానివల్ల కొంత సేవింగ్స్ ఉంటాయి. మీకు హయ్యర్ స్టార్ ట్రాన్స్ఫార్మర్లో విద్యుత్ వినియోగం కాస్త తగ్గుద్ది, వేస్టేజ్, వృధా అయ్యే విద్యుత్ కాస్త తగ్గుతుంది. కానీ మీకు వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు తక్కువసేపే వాడతాం కాబట్టి దానివల్ల వచ్చే లాభం దీని మీద పెట్టే పెట్టుబడి మ్యాచ్ అవ్వవు. భారతదేశంలో ఏ రాష్ట్రం ఉంది? మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ మేము 5 స్టార్ ట్రాన్స్ఫార్మర్లు కొంటున్నాం కాబట్టి మాకు ధరలు ఎక్కువ అవుతున్నాయి, మేము నాణ్యత మీద ఫోకస్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దివాలా తీసిన రాష్ట్రం. మరి వీళ్ళు 5 స్టార్ ఎందుకు కొంటున్నారో అర్థం కాదు. కానీ 5 స్టారే కాదు, మీరు ఇతర 2 స్టార్ చూసినా కూడా పోలికలో మీకు అదే కనిపిస్తుంది. ఇక ఈ నేపథ్యంలో 12,700 కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జీలు వేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. టుడే దే హ్యావ్ ఎ డెఫిసిట్, 12,000 కోట్ల రూపాయల డెఫిసిట్ ఉంది. అది ఎట్లా వేయాలి, ప్రజలకి ఎట్లా సమాధానం చెప్పాలని నడుస్తుంది. బట్ ఇది చెప్పడానికి కారణం ఏంటంటే ఇటువంటి వృధా ఖర్చులు, ఇది ఒక ఉదాహరణగా 25 kV ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాం, కానీ 10,000 కోట్ల రూపాయల అవినీతి, వృధా ఖర్చు మూలంగా ఈ భారం అంతా ఈరోజు ప్రజల మీద పడుతుంది. సరే, దేశంలో ఎక్కడ లేని అత్యంత నాణ్యమైన ట్రాన్స్ఫార్మర్లు కొంటున్నారు, మరి వచ్చి అత్యధిక ధరలు చెల్లిస్తున్నారు.
మరి తీసుకున్న ట్రాన్స్ఫార్మర్లన్నా సరైన అంటే 5 స్టార్ అని చెప్పి సరిగ్గా కనిపించట్లేదు ఏమైంది అదే ఇన్స్పెక్షన్లో ఏమైంది సారీ మీ దగ్గర ప్రింట్అవుట్ కూడా ఇస్తారండి మా వాళ్ళు ఒకసారి చూడొచ్చు ఏమైంది ప్రింట్అవుట్లు ఇవ్వలేదా ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో టెండర్లోనేమో 5 స్టార్ అని ఉంటుంది పర్చేజ్ ఆర్డర్లో 2 స్టార్ అండి 3 స్టార్ అని ఉంటుంది ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అంటే ఒకసారి డెలివరీ అయిన తర్వాత 1000 ట్రాన్స్ఫార్మర్ డెలివరీ అయిన తర్వాత విద్యుత్ అధికారులు వాటిని ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత దాంట్లో వాళ్ళు రాసేది ఏంటంటే మాకు 1000 3 స్టార్ ట్రాన్స్ఫార్మర్లు అందాయంటారు మీ టెండర్ ఏమో 5 స్టార్ ఇచ్చిన ధర ఏమో 1,39,000 పర్చేజ్ ఆర్డర్ ఏమో 1,20,000 ఇది ఉంటుంది ఇన్స్పెక్షన్ చేసి కూడా వాళ్ళు 3 స్టారే అంటారు దీనికి సమాధానం చెప్పమంటే చెప్పరు అంటే అసలు ఊహకందని అవినీతి 5 స్టార్ కొన్నారు బాగానే ఉంది మరి 5 స్టార్ అన్న వచ్చిందంటే 5 స్టార్ లేదు సో అసలు ఒక రకంగా చూస్తే ఒక మినీ మాఫియా లాగా తయారైంది ఈరోజు విద్యుత్ డిపార్ట్మెంట్ ఇక చివరిగా ఇన్స్పెక్షన్ చేసినప్పుడు విద్యుత్ శాఖ ఏపీఎస్పీడీసీఎల్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు 1000 ట్రాన్స్ఫార్మర్లు వస్తే ఇది వాళ్ళ ఇన్స్పెక్షన్ రిపోర్టు వాళ్ళు అందులో శాంపుల్ ర్యాండమ్లీ ఒక 10% ట్రాన్స్ఫార్మర్లు అంటే 100 ట్రాన్స్ఫార్మర్లు తీసుకొని టెస్ట్ చేయాలి దాంట్లో 11 రకాల టెస్టులు హీట్ రన్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది దానికి 14 గంటలు పట్టుద్ది ఇవాళ పొద్దున ఎండి గారో ఎవరో ఈమెయిల్ పంపిస్తారు మధ్యాహ్నానికి ఇన్స్పెక్షన్ మొదలైపోద్ది 5ంటికి ఇన్స్పెక్షన్ పూర్తవుద్ది ఇన్స్పెక్షన్ సక్సెస్ఫుల్ అన్న రిపోర్ట్ ఇది ఆయన ఎండి గారు ఎప్పుడు రాశారు లెటరు వీళ్ళు ఇన్స్పెక్షన్ ఎప్పుడు చేశారు ఎప్పుడు అయిపోయిందో తెలియని పరిస్థితి అన్నీ ఒకటే రోజు అంటే మీకు నిన్నెవరో కలవటానికి వచ్చారు మేము విద్యుత్ దాని మీద గొడవ చేస్తుంటే ఆయన మదనపల్లిలో ఒక బిల్డింగ్ కడుతున్నారంట 11 నెలలుగా ఆయన వేధిస్తున్నారు కరెంట్ కనెక్షన్ ఇవ్వడానికి 11 నెలలు 1000 ట్రాన్స్ఫార్మర్లు వస్తే ఈమెయిల్ వచ్చిన రోజే 100 ట్రాన్స్ఫార్మర్లు ఇన్స్పెక్షన్ అంటే అన్ని కనెక్ట్ చేసి తీసి 11 రకాల టెస్టులు చేసి హీట్ రన్ టెస్ట్ చేసి అదే రోజు అయిపోయింది సో విషయం ఏంటంటే ఇది వాళ్ళ సొంత వ్యాపారంలాగా ఇంట్లో వ్యవహారంలాగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సంస్థలు నడుస్తున్నాయి భారీ ఎత్తున అవినీతి నేను చెప్పింది కేవలం వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ల ఉదాహరణ మాత్రమే తీసుకున్నాను ఇది ఒక్క వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ సమస్య కాదు మీరు కండక్టర్ కేబుల్లో చూసుకున్నా ఇంతకంటే ఎక్కువ మార్కప్ ఉంది పోల్స్లో చూసుకుంటే ఇంతకంటే పెద్ద దోపిడీ ఉంది నిన్నెవరో వచ్చి ఎర్త్కి సంబంధించిన పైపులు వాటిలో భయంకరమైన మార్కప్ ఉంది అసలు ఒక పక్క ప్రతిపక్షం మాట్లాడదు పాలకపక్షం మాట్లాడదు పత్రికలు రాయవు అసలు విచ్చలవిడితనం పెరిగిపోయింది నమ్మశక్యంగానే విషయాలు తెలుస్తున్నాయి అసలు తిరుపతికి వస్తే కొందరు అధికారులు మాట్లాడితే ఊహించని విషయాలు చెప్తున్నారు కాబట్టి అసలు ఎటువంటి పారదర్శకత లేదు దీనిపైన వాచ్ డాగ్ లేదు వాళ్ళ అకౌంట్లు మరి ఎవరు చూస్తున్నారు కూడా తెలియదు సిఏజీ కూడా దాని మీద ఆడిట్ చేస్తున్నట్లు తెలియదు సో ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి అనేది ఈరోజు పెద్దలందరూ వచ్చారు మీరందరూ ఆలోచించాలి పరిష్కారాలు ఏమైనా ఉంటే చెప్పాలి దీన్ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలనేది ఈరోజు ప్రతి ఇల్లు విద్యుత్ బిల్లు కడుతుంది అవి నింగినంటున్నాయి మీరు ఎవరిని అడిగినా సామాన్యులను అడిగిన చెప్తున్నారు ఇట్ ఈస్ హర్టింగ్ దెమ్ బిగ్ టైమ్ విత్ దట్ ఐ విల్ కంక్లూడ్ మై టాక్ థ్యాంక్ యూ అండి లక్ష్మణ్ సార్ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు పౌర సమాజంలో చాలా సంవత్సరాల నుంచి చురుకైన పాత్ర పోషిస్తున్నటువంటి పెద్దలందరికీ ఈ రంగంలోకి కొత్తగా వచ్చినటువంటి మా తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా తిరుపతిలో మీరు చూపించినటువంటి ఆదరాభిమానాలకి మీరు ఇచ్చినటువంటి సహకారానికి ఇక్కడ ప్రజల నుంచి వివిధ సంఘాల నుంచి వచ్చినటువంటి ప్రోత్సాహం మమ్మల్ని మరింత బాధ్యత వైపు పురిగొల్పింది. అందరికీ థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్స్. చాలా ఓపికగా చాలాసేపటి నుంచి వెయిట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
మిత్రులారా, ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మొట్టమొదట్లో ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు చూశారు. ఇవేమి కొత్త విషయాలు కావు. మేము మీ ముందు పెట్టిన విషయాలు ఏవి మీకు తెలియనివి కావు. కానీ పేపర్లలో చూసో నోటి మాట ద్వారా పుకార్లుగానో మాట్లాడుకోకుండా ఆధారాలతో సహా చూపించినప్పుడు మాత్రమే దానికి విశ్వసనీయత కలుగుతుంది. కాబట్టి చక్రవర్తి గారు ఎంతో ఓర్పుగా చాలా కష్టపడి ఈ విషయాలన్నింటినీ అనధికారికంగా సేకరించి ఈ ప్రజెంటేషన్ మీ ముందు ఉంచారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. దీన్ని చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఇందులో డెప్త్ ఎంత ఉందో, ఎంత విస్తృతమైన స్థాయిలో, ఎంత పగడ్బందీగా అవినీతి సామ్రాజ్యాలని నిర్మించారో మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఇది ట్రైలర్ మాత్రమే, పూర్తి సినిమా ఇంకా చాలా పొడుగుంది. ఇది 2 ప్రభుత్వాల అవినీతి ప్రేమ కథ. 2 ప్రభుత్వాల అవినీతి ప్రేమ కథ. ఇందులో హీరోయిన్ ఒక్కరే, 2 హీరోలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ హీరోయిన్ ని వెంటబడుతూ ఉన్నారు. మేము ఏ సంస్థల పేర్లు పాడు చేయడం మా ఉద్దేశం కాదు. ఎవరిని పేరు పెట్టి పిలిచి వాళ్ళని అవమానించడం మా ఉద్దేశం కాదు. ఎవరిదైనా సంస్థ పేరు తీసుకుంటున్నామంటే ఎంతో బాధతో తీసుకుంటున్నాం తప్ప వాళ్ళ మీద మాకు అసలు వాళ్ళు వ్యక్తులు ఎవరో మాకు తెలియదు. ఇది ప్రజలకు సంబంధించిన విషయం, ప్రజల రోజువారీ జీవితానికి సంబంధించిన విషయం, ప్రజల జేబులకు సంబంధించిన విషయం, నెల నెల కట్టే బిల్లులకు సంబంధించిన విషయం. కాబట్టి చాలా పెద్ద స్థాయిలో ప్రజలు దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారు, ప్రభావితం అవుతున్నారు. కాబట్టి మేము ఈ షిరిడి సాయి కంపెనీ ఇలాంటి కంపెనీల పేర్లు తీసుకొని మాట్లాడాల్సి వస్తారు. కంపెనీలు ఏవైతే ఉన్నాయో అది ఆ కంపెనీ కాదు ఇంకో కంపెనీ వచ్చేదేమో. ఇది ముఖ్యంగా ప్రభుత్వాల ప్రేమ కదా. ఒక హీరోయిన్ కాబట్టి ఇంకొక హీరోయిన్ తెచ్చుకుంటారు. కరువా మిత్రులారా, ఒక్కసారి ప్రజలకి ఎందుకంటే ఈ సంస్కరణలు, విద్యుత్ సంస్కరణలని మనం ఏవైతే వింటుంటామో దానికి చాలా మంది క్లెయిమ్ చేసుకుంటా కూడా ఉంటారు. నేనే సంస్కరణలు తెచ్చాను, నేనే బాగు చేశాను, నేనే సంస్కరణలు తెచ్చాను, నేనే బాగు చేశాను అనే వాళ్ళు ఎవరో కూడా ఇవాళ అవినీతి కూడా నేనే దాంట్లో దానికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత కూడా నాది అని ఎవరు అనరు. దానికి ఎవరు బాధ్యత తీసుకోరు. సుమారు 27-28 సంవత్సరాల క్రిందట కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైన మార్గదర్శకాలు, ఖచ్చితమైనటువంటి సూచనలు, దానికి కావలసిన ఇన్సెంటివ్స్, తాయిలాలు ఇచ్చి ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న విద్యుత్ సంస్థలన్నింటినీ సంస్కరించారు ఇన్వర్టెడ్ కామర్స్ లో. మనకంటే ముందు హర్యానా, ఒరిస్సా మనకంటే ముందే ఈ సంస్కరణలు అమలు చేసినాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు ఉమ్మడి ప్రభుత్వం కూడా అమలు చేసింది. మనతో పాటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇవన్నీ కూడా సంస్కరణలు అమలు చేసి 3-4 సంవత్సరాల్లో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ విద్యుత్ అనేది రాష్ట్రాల సబ్జెక్టు. కేంద్ర ప్రభుత్వానికి డైరెక్ట్గా జోక్యం చేసుకునే అవకాశం ఉండదు రాజ్యాంగం ప్రకారం. అయినప్పటికీ కూడా ఏంటంటే మనం ఎలా అయితే పిల్లల్ని అరే నువ్వు చెప్పిన మాట చెప్తే కాసేపు చదువుకుంటే చాక్లెట్ ఇస్తాను అన్నట్టు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి ఒక చాక్లెట్ ఆశ చూపించి వాళ్ళకి కావలసిన రీతిలో రాష్ట్రాలను నడిపిస్తుంది. ఇది కేవలం విద్యుత్తే కాదు, విద్యా రంగంలోనూ, ఆరోగ్య రంగంలోనూ, రాష్ట్రాలకున్న ప్రతి రంగంలోనూ కేంద్రం కాలు మోపింది. మనకు తెలియదు అది. సరే, చాక్లెట్లు చూపించి అన్ని రాష్ట్రాలతోనూ విద్యుత్తులో సోకాల్డ్ సంస్కరణలు చేయించింది. ఏంటయా సంస్కరణలు అంటే తమిళనాడు ఒకటి నాకు తెలిసి ఇంతవరకు దాన్ని
దాని జోలికి పోలా. ఇప్పటికీ కూడా ఎలక్ట్రిసిటీ బోర్డే పనిచేస్తుంది అక్కడ. అప్పటి వరకు ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ బోర్డుల్ని రద్దు చేసి విద్యుత్ ఉత్పత్తి అంటే జనరేషన్ అంటే పవర్ ప్లాంట్లని సెపరేట్ చేసి, డిస్ట్రిబ్యూషన్ అంటే లైన్ లాగటం, బిల్లులు వసూలు చేయడం, డిస్ట్రిబ్యూషన్ని సెపరేట్ చేసి, ఈ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి లైన్లు, కరెంట్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు చాలా లక్షల సంఖ్యలో ఉంటాయి. కాబట్టి రాష్ట్రాన్ని వివిధ డిస్ట్రిబ్యూషన్ సంస్థలుగా, స్వతంత్ర సంస్థలుగా, దేనికది కార్పొరేషన్, ఒక కమర్షియల్ సంస్థలుగా వాటిని రిజిస్టర్ చేయించి, వాటికి ఒక సిఎండిని నియమించి నడిపించడం. అంటే ప్రభుత్వ ప్రమేయం వీటి రోజువారీ నడవడికలో లేకుండా చేయడాన్ని సంస్కరణలో అనుకున్నారు. మంచి ఉద్దేశంతోనే చేసి ఉండొచ్చు, కానీ ఇవాళ 25 ఏళ్ల తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ సంస్కరణల వల్ల నష్టమే తప్ప లాభం జరిగినట్టుగా నాకు ఎక్కడా కనపడటం లేదు. నేను నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నా. నాకేమి ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంటే నాకేంటి లాభం, లేకపోతే డిసిఎల్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఉంటే నాకేంటి నష్టం. నిష్పక్షపాతంగా చూస్తే దానివల్ల ఏమాత్రం లాభం ఉన్నట్టుగా నాకైతే కనపడటం. అంతకుముందు ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంటే కనీసం విద్యుత్ శాఖ మంత్రి కొంచెం జవాబుదారీతనం ఉండేది, ప్రభుత్వానికి కొంచెం జవాబుదారీతనం ఉండేది. ఈ జవాబుదారీతనాన్ని కూడా లేకుండా ఏం చేశారు, ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అని చెప్పి ఒక రిటైర్డ్ జడ్జి గారిని కూర్చోబెట్టారు అక్కడ. ఆయన పర్యవేక్షిస్తాడు ఈ విద్యుత్ సంస్థల పనితీరుల్ని అని చెప్పి. మంచి ఉద్దేశంతో పెట్టుండొచ్చు, కానీ ఇవాళ 25 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అది కంప్లీట్గా ఫెయిల్యూర్ అయిపోయినటువంటి ఇన్స్టిట్యూషన్, పూర్తిగా ఫెయిల్యూర్ అయిన ఇన్స్టిట్యూషన్. 25 ఏళ్ల ఈఆర్సీ చరిత్రలో ఏ తప్పుని సరిదిద్దారో, ఏ ఈఆర్సీ రిటైర్డ్ జడ్జి ఏ తప్పుని సరిదిద్దాడో చెప్పమనండి. విద్యుత్ రంగ సంస్థల్ని ఏ రకంగా మంచి దారిలో నడిపించాడో చెప్పమనండి. అవి కేవలం విద్యుత్ రంగ సంస్థలు చేసే తప్పిదాలకి ఒక అధికార ఆమోద ముద్ర వేయడానికి మాత్రమే పనికొస్తున్నాయి. అదొక దరిద్రం. ఇవాళ మనం ఎవరిని అడగడానికి లేదు. మొన్న అసెంబ్లీలో ఎవరో ఒక ఎమ్మెల్యే గారో ఎమ్మెల్సీ గారో ప్రశ్న వేశారు, ఏమంటే మన దగ్గర కొనే ట్రాన్స్ఫార్మర్లు, వివిధ రకాల వస్తువుల రేట్లు చాలా ఎక్కువైపోయినాయి అంటున్నారు, దీని మీద మీ సమాధానం ఏంటి అని. ఆయన అన్నది ఏంటంటే, లేదు మనం హయ్యర్ స్టాండర్డ్, నాణ్యత బాగా బ్రహ్మాండమైన క్వాలిటీ ఉండేవి కొంటున్నాం, అందుకనే కొంచెం రేట్లు ఎక్కువ ఉండొచ్చు. అదీగాక 5 కోట్లు దాటిన కాంట్రాక్ట్ ఏదైనా సరే, ఈ ఎస్పీడీసీఎల్ కానీ, ఈపీడీసీఎల్ కానీ, సెంట్రల్ డీసీఎల్ కానీ, 5 కోట్లు మించిన కాంట్రాక్ట్ ఏదైనా ఉంటే ఈఆర్సీ పర్మిషన్ తీసుకునే టెండర్ వేస్తారు, ఈఆర్సీతో ముందు దానికి అప్రూవల్ తీసుకుంటారు అన్నట్టు. సో ఇది బాగానే ఉందిలే, మంత్రి గారు కదా అసెంబ్లీలో చెప్పారు, నిజమే ఉంటుందిలే అని చెప్పి ఈఆర్సీని కనుక్కుంటే గత 2 సంవత్సరాల్లో జరిగినటువంటి ఈ అవినీతి ప్రేమ కథ క్లైమాక్స్లో, ఇప్పటికీ క్లైమాక్స్ నడుస్తూనే ఉంది. ఊహించరాని స్థాయిలో ఏదైతే ఈ అవినీతి జరిగిందో, ఆ అవినీతిలో భాగంగా తీసుకున్న నిర్ణయాలు వేటికి కూడా ఈఆర్సీ నుంచి పర్మిషన్ లేదు. ఆశ్చర్యపోవడం మా వంతు అయింది. ఇవాళ మీరందరూ కూడా ఆశ్చర్యపోతుంటారు. దేనికి పర్మిషన్ తీసుకోవాలా? మొన్న అసెంబ్లీలో మంత్రి గారు చెప్పారని చెప్పి హడావిడిగా పరువు పోతుంది అని చెప్పి పాత డేట్తో కొంచెం పర్మిషన్లు ఇవ్వండి అని చెప్పి కాగితాలు ఇప్పుడు పంపించారు. పంపిస్తే ఆ ఈఆర్సీకి 6 నెలల నుంచి దిక్కుమొక్కు లేదు, దానికి చైర్మనే లేరు. ఇంతవరకు చైర్మన్ వేయడానికి ఓపిక లేదు, టైం లేదు. మరి ఈ 6 నెలల్లో జరిగిన అవినీతిని ఎవరు పర్యవేక్షించాడో మనకు తెలియదు. పాత డేట్తో ఇవ్వండి అని చెప్పిస్తే ఆయన నాకొద్దు బాబు
లేనిపోయిన తలకాయ నొప్పి నాకెందుకు, నేను ఇరుక్కోను అని చెప్పి ఆయన సంతకం పెట్టలా. ఇవాళకి కూడా పర్మిషన్ లేదు. మీరు ప్రభుత్వాన్ని అడగండి, మీడియా ఉన్నారుగా, ప్రభుత్వాన్ని అడగండి ఎక్కడుందో పర్మిషన్ చూపించమని, ఏ నిర్ణయానికి పర్మిషన్ ఉందో చూపించమనండి, లేవు. కాబట్టి ఇది 25 ఏళ్ల నుంచి ఇవాళకి ఎందుకు జంప్ అయ్యానంటే ఈఆర్సీ పనితనం, సంస్కరణల యొక్క ఫలితాలు ఒక్కసారి మచ్చుకి అన్నం ఉడికిందో లేదో చూసుకోవడానికి దీన్ని ఉదాహరణగా చెప్పాను. ఈ సంస్కరణను తీసుకొచ్చిన తర్వాత జవాబుదారీతనం లోపించి ఇంకా పరిస్థితి అధ్వాన్నం అయిందే తప్ప అందులో ఏమాత్రం మెరుగుదల కనిపించలేదు అనేది మనం అందరం అర్థం చేసుకోవాలి ప్రజలుగా. మరి దీన్ని ఏం చేయాలి అనేది ఆలోచిద్దాం. వస్తా అక్కడికి. తిరుపతి ఎందుకయ్యా ఇది ప్రధానంగా జరిగింది అని అంటే, మన రాష్ట్రంలో ఎక్కువ కనెక్షన్లు ఉండేది వ్యవసాయ కనెక్షన్. 21 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. అందులో వైజాగ్ కేంద్రంగా ఉన్న ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ఒక 5 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. విజయవాడ కేంద్రంగా ఉన్న సెంట్రల్ డిసిఎల్కి ఒక 5 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. 11 లక్షల కనెక్షన్లతో ఉన్న అత్యంత పెద్ద ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కమిషన్ తిరుపతిలో ఉంది, ఎస్పీడీసీఎల్. ఇది అన్నిటికంటే పెద్ద డిసిఎల్ మన రాష్ట్రంలో. ఎక్కువ కనెక్షన్లు ఉన్నది ఇక్కడే. అందుకే ఎక్కువ ట్రాన్స్ఫార్మర్లు, ఎక్కువ లైన్లు, ఎక్కువ అవినీతి. వెంకటేశ్వర స్వామి ఆదాయం పాపం ఆయన ఎంత అండి, 5,000 కోట్లు. ఎస్పీడీసీఎల్లో తిరుపతి కేంద్రంగా ఈ వెంకటేశ్వర స్వామి కొండని రోజు ఎదురుగా చూస్తూ ఇక్కడ జరిగే అవినీతి సంవత్సరానికి ఒక 50,000 కోట్ల దాకా ఉంది. ఆ పరిమాణంలో ఇక్కడ అవినీతి జరిగింది. ఏంటంటే అక్కడ ఉంది కదా డిసిఎల్, ఇక్కడ ఒక డిసిఎల్ ఉంది విజయవాడ వైజాగ్లో, అక్కడ జరగదు ఇక్కడ ఎందుకు జరిగింది అని అంటే దీనికి ఒక కారణం ఉంది. అత్యంత ఎక్కువ స్థాయిలో వ్యాపారం జరిగేది ఇక్కడే, అత్యంత ఎక్కువ స్థాయిలో కొనుగోలు జరిగేది ఇక్కడే. దీన్ని ఒక ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్ కింద ఒకానొక చారిత్రక క్షణంలో దీన్ని ఎస్పీడీసీఎల్ని ఒక ముఠా, ఒక గుంపు, ఒక ఆలోచన, ఒక సంస్థ లేకపోతే 4-5 సంస్థల సంఘం దీన్ని కబ్జా చేసేసి వాళ్ళ పట్టులో బిగించుకుని కూర్చుంది. ఆ మాఫియా పట్టు నుంచి ఇవాళ వరకు ఎస్పీడీసీఎల్ విడుదల కాల, ప్రభుత్వాలు మారినా కానీ ఇదే మాఫియా. మీకెందుకయ్యా బాధ? ఇదే మాకు డబ్బులు ఎట్లా పంపించాలో తెలుసు, ఎవరి ద్వారా పంపించాలో తెలుసు, ఏ డినామినేషన్లో పంపించాలో తెలుసు. మాతో పని చేయించుకోవడం వల్ల ఇంకొకటి కోసం ఎదురుతారు ఎందుకు మీరు అనే పరిస్థితికి వచ్చింది. అంత పట్టు సడలకుండా అంత పట్టు బిగించుకుని కూర్చున్నది. అందుకే నేను అనేది ప్రజలకు సంబంధించినంత వరకు ఏంటంటే ఇది మామూలు విషవలయం కాదు. ఇందులో నుంచి సాలిగూట్లోంచి మనం కనుక బయటికి పోలేకపోతే ఇది ఇక్కడితో ఆగదు. నేను అన్నట్టు కర్మ వదిలినా కరెంటు బిల్లులు వదలవు, ఎప్పటికీ వదలవు. కాబట్టి మనం తప్పించుకోకపోతే మనకు విముక్తి లేదు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అదే దారిలో డబ్బులు నడిచి వెళ్ళిపోతూ ఉంటాయి, బిల్లులు మనం కడుతూ ఉండాలి. కాబట్టి మనం తీవ్రంగా దీని గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మాఫియా పట్టు ఎంత గట్టిగా ఉంది అని అంటే మీరు చూశారు. ఏ రకంగా వాళ్ళు కాంపిటీషన్ లేకుండా అంతకుముందు 7-8 మందో క్వాలిఫై అయ్యే పరిస్థితి నుంచి
కేవలం ఇద్దరు క్వాలిఫై అయ్యేలాగా నిబంధనలు ఎట్లా మార్చారో మీరు చూశారు ఎగ్జాంపుల్స్. అంటే కాంపిటీషన్ ఉండొద్దు, వేరే ఎవరికి అసలు ఎలిజిబిలిటీయే ఉండొద్దు. ఎలిజిబిలిటీ లేకుండా చేసేసుకున్నారు, ఇద్దరే ఎలిజిబిలిటీ తెచ్చుకున్నారు. ఆ తోషిబా అంటే అంతకుముందు విజయ ఎలక్ట్రికల్స్, అదేం జపాన్ నుంచి వచ్చింది కాదు. విజయ ఎలక్ట్రికల్స్ తోషిబా వాళ్ళు కొనుక్కున్నారు. తోషిబా విజయ ఎలక్ట్రికల్స్ మొదటి నుంచి చాలా పెద్ద సంస్థ కాబట్టి వాళ్ళకి అన్ని విభాగాలు ఉన్నాయి. వాళ్ళని డిస్క్వాలిఫై చేసే మార్గం ఏమీ లేదు కాబట్టి వాళ్ళని క్వాలిఫై చేయాల్సిందే. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అత్యంత ప్రిఫర్డ్ సప్లయర్. సో వీళ్ళిద్దరికీ మాత్రమే క్వాలిఫికేషన్ ఇచ్చి అందులోనూ 95%, 80 నుంచి 95% కేవలం షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కే మీరు ఆర్డర్లు ఇచ్చేటట్టుగా ఏ రకంగా టెండర్ నిబంధనల్ని మార్పులు చేశారో మీరు చూశారు. వాళ్ళు వేసిందే రేటు, ఆ రేటును ప్రశ్నించడానికి లేదు, ఎవడు పోటీ పడేవాళ్ళు లేడు. ఈ దరిద్రాన్ని మళ్ళా వీలున్నప్పుడల్లా సెంట్రల్ డీసీఎల్కి ఈస్టర్న్ డీసీఎల్కి కూడా అంటించారు. ఇక్కడ ఒక టెండర్ వేస్తారు, 75,000 ట్రాన్స్ఫార్మర్ని 1,40,000 కొంటారు. ఇక్కడ ఈ ఆర్డర్ చూపించి ఈపీడీసీఎల్ వాళ్ళతో కూడా ఇదే ఆర్డర్ మీద అక్కడ కూడా కొనిపిస్తారు. అక్కడ అరే బాబు ఇంత రేట్లకు మేము కొంటే మేము ఇరుక్కుంటామని చెప్పి అక్కడ చైర్మన్ కనుక భయపడితే అయితే సరేలే ఓ 4 రోజులు సెలవులు పో, నువ్వు పెళ్ళం పిల్లలు తీసుకుని ఎక్కడన్నా వెకేషన్ పో అని పంపిస్తారు. ఈ ఎస్పీడీసీఎల్లో ఉన్నటువంటి మన అందరికీ తెలిసిన సంతోషం గారిని అక్కడికి పంపిస్తారు. ఆయన 4 రోజుల్లో ఆ ఆర్డర్ సైన్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. మళ్ళీ ఆయన వెకేషన్ నుంచి వెనక్కి వచ్చి ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఈ పాపంతో నాకు సంబంధం లేదు అంటాడు. ఈ రకంగా ఈ ఎస్పీడీసీఎల్లో జరుగుతున్నటువంటి భాగవతం మిగిలిన పవర్ డిస్ట్రిబ్యూషన్స్ కార్పొరేషన్లు కూడా అంటుకుంటారు, కంపెనీలు కూడా అంటుకుంటారు. దీన్ని ఆపకపోతే మొత్తం రాష్ట్రం మొత్తం పూర్తి స్థాయిలో క్యాన్సర్ 4వ స్టేజ్కి వెళ్ళిపోయి అన్ని అవయవాల్ని కబళించే ప్రమాదం రెడీగా ఉంది. దాంట్లో ఏం మనం డౌట్ పడక్కర్లా. మీరు చూశారు ఏ రకంగా క్వాలిఫికేషన్లు మార్చి ఎవడు క్వాలిఫై కాకుండా ఎవడు టెండర్ వేయకుండా ఎలా రిస్ట్రిక్ట్ చేశారో, ఒకే సంస్థకి 90% పనులు ఎలా ఆర్డర్లు ఎలా ఇచ్చారో చూశారు, రేట్లు ఎలా పెంచారో చూశారు. ఇన్స్పెక్షన్ లేదు, గాడిది గుడ్డు లేదు. వాడు 1000 ట్రాన్స్ఫార్మర్లు వస్తాయని చెప్పి లెటర్ రాస్తాడు, పైన ఇంజనీరు అరే ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ పంపరా అని ఈయన ఒక లెటర్ రాస్తాడు. అదే రోజు సాయంత్రానికల్లా ఇన్స్పెక్షన్ చేసేసాం సార్, అంతా ఆల్ రైట్ సార్ అని ఈయన సంతకం పెడతాడు. మర్నాటికల్లా బ్యాంకులో డబ్బులు పడిపోతాయి, షిరిడి సాయి బ్యాంకులో డబ్బులు పడిపోతాయి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి. ఓపిక లేదు సార్, ఫోటోలు తీసుకో, ఇక్కడ 2,50,000 మీటర్లు ఉన్నాయి అని రాసేసాను సార్. తీసుకుని పంపించరా, తిరుపతి పంపించి రేపు పొద్దున బిల్లు పెట్టమను. 2,50,000 మీటర్లకి బిల్లు అయిపోయింది. అనంతపూర్ జిల్లా ఇంజనీర్ మళ్ళీ ఇదే గోడవరకు వస్తాడు. ఇదే 2,00,000 మీటర్లు అనంతపూర్లోకి సంబంధించిన మీటర్లని ఇంకొకటి రాస్తాడు. మర్నాడు చిత్తూరు జిల్లా, కడప జిల్లా, కర్నూలు జిల్లా, మొత్తం రాయలసీమకు సంబంధించిన 11,00,000 మీటర్లు తోటలో గోడౌన్లో ఉన్నట్టుగా ఇంజనీర్లు సర్టిఫై చేసేస్తారు. మొత్తం ఆ మీటర్లు కూడా కాదు, మీటర్లకి అమర్చే పరికరాల బిల్లు మొత్తం టెండర్ వాల్యూ 1,400 కోట్లు. అందులో 80% 1,000 కోట్లు బిల్లు ఎలక్షన్లు రేపు పొద్దున ఉన్నాయనగా ఎలక్షన్ల ముందు గబగబా 80% బిల్లు 1,000 కోట్ల బిల్లు చేసేసుకుని తీసేసుకున్నారు. మీటర్ల పరికరాలు ఎస్పీడీసీఎల్ దగ్గర లేవు, ఒక్క పరికరం కూడా అప్పచెప్పలా. అన్ని తోటలో గోడౌన్లోనే ఉన్నాయి, బిల్లులు మాత్రం అయిపోయినాయి. ఏమండి ఇంత అన్యాయమా అని మీరందరూ అడగొచ్చు. నేను అడిగేది ఈ అన్యాయం ఇంకా ఎందుకు కొనసాగుతుంది అని నేను అడుగుతున్నా.
80% బిల్లులు 1000 కోట్లు ఇచ్చారా? ఇంకొక 20% మట్టుకు ఎందుకు వదిలిపెట్టాలి? ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత మిగిలిన 20% కూడా బిల్లులు పెట్టేసి 200 కోట్లు తీసేసుకున్నారు. ఇవాళ ఒక్క పరికరం కూడా సప్లై చేయకుండా మీటర్ల అనుబంధ పరికరాల పేరుతో 1200 కోట్ల రూపాయల బిల్లులు SPDCL షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ చెల్లింపులు చేసింది. ఒక్క పరికరం కూడా SPDCL గోడౌన్లో లేదు, వాళ్ళ స్టోర్లో లేదు, వాళ్ళ ఇన్వెంటరీలో ఎక్కడా లేదు. 11 లక్షల మీటర్లు లేవు, పాడు లేవు. అక్కడ ఉంటే 50,000 లక్ష మీటర్ పరికరాలు ఉండుండొచ్చు. అసలు మీటర్ల పరికరాలు కొనకుండానే 11 లక్షల మీటర్లకి బిల్లు చేయగలిగారు అని అంటే ఏ స్థాయిలో ఇది వ్యవస్థీకృతం అయిపోయిందో మీరు ఆలోచించండి. ఇది ఒక్క మనిషి వల్ల జరిగే పని కాదు, మొత్తం ఒక ముఠా, ఒక వ్యవస్థగా ఏర్పడిపోయింది. దురదృష్టవశాత్తు వెంకటేశ్వర స్వామి కళ్ళ ముందు తిరుపతి కేంద్రంగా జరుగుతుంది ఇదంతా. మీరందరూ కూడా స్థానికులు. ₹75,000 ట్రాన్స్ఫార్మర్ని 1,50,000 కొంటే 45,000 పెట్టి కొనాల్సిన కండక్టర్ని 80,000 పెట్టి కొంటే 3 లక్షలు ఉండాల్సినటువంటి M6 M9 టవర్లని 7 లక్షలు పెట్టి కొంటే ఈ SPDCLకి నష్టాలు రాక ఏమవుతాయి, అప్పులు పెరక్క ఏమవుతాయి? 2019లో 13,000 కోట్ల రూపాయలు అప్పున్న SPDCL 2024 వచ్చేసరికి 39,000 కోట్ల అప్పుల్లో తేలింది. ఇది మన పరిస్థితి. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇంకొక RDSS అని చెప్పి అగ్రికల్చరల్ లైన్లు, ఇళ్లకు వాడే లైన్లు సెపరేట్ చేసే కార్యక్రమం ఒకటి తయారు చేసింది. రాష్ట్రాలన్నింటినీ ఇంప్లిమెంట్ చేయమంది. అందులో ఇంత భాగం 40%, 20%, 60% మేము ఇస్తామంది. వెరీ గుడ్, నడుస్తుంది. RDSS పనులు ఒక పెద్ద లడ్డూలాగా దొరికినాయి. ఆ పనుల్లో 95% పనులు కేవలం షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, రాఘవ, ఇంకొకటి కొద్దిగా NCC, ఈ 3 కంపెనీలకే 95% పనులు ఇచ్చారు. ఆ రాఘవ ఎవరిదో మీకు తెలుసు. ఎలక్షన్ల ముందు ఒకళ్ళు నడిపేవాళ్ళు దాన్ని, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇంకొకళ్ళు నడుపుతున్నారు. ఏ రాయి అయితే పళ్ళు ఒడగొట్టుకోవడానికి. RDSSలో కూడా 26,000 ట్రాన్స్ఫార్మర్లకి ఆర్డర్ తీసుకుంటుంది షిరిడి సాయి. 5-6 బిగిస్తారు. 20,000 ట్రాన్స్ఫార్మర్లు సప్లై చేసినట్టుగా రాసేసుకుంటారు. ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా ఈ SPDCL గోడౌన్లో ఉండదు, వాళ్ళ గోడౌన్లోనే ఉంటాయి. బిల్లులు తీసేసుకున్నారు 20,000 ట్రాన్స్ఫార్మర్లకి. బిగించవేరా అంటే బిగిచ్చే కాంట్రాక్ట్ కూడా నాదే, అది చేయను. ఎందుకంటే నేను జిల్లాలు అమాంతం భోజనం చేయడానికి రెడీగా అయిపోయా. జిల్లా కాంట్రాక్ట్ తీసుకుంటే వర్కర్లు ఎక్కడ దొరకాలి? వర్షాలు, పాడు, తాళ్ళు, మోకులు, మనుషులు దొరకాలిగా. పని మెల్లగా సాగుతుంది. 20,000 ట్రాన్స్ఫార్మర్లు సప్లై చేసినట్టుగా రాసేసుకున్నారు. రాసేసుకుని 2 ఏళ్ళు అయింది. దాని ఆ ట్రాన్స్ఫార్మర్ బతికే 5 సంవత్సరాలు దాని వారంటీ. అంటే ఈయన అమర్చే లోపల దాని వారంటీ పీరియడ్ కూడా అయిపోతుంది. నన్నేం చేయమంటావు? నేనైతే సప్లై చేశాగా, మరి ఎందుకు బిగించలేదురా అంటే నేనే బిగించాలిగా, నేను బిగించలా. ట్రాన్స్ఫార్మర్ సప్లై చేసేవాడు వాడే, బిగించేవాడు వాడే, వారంటీ లోపల ఏదన్నా లోపాలు ఉంటే సరి చేయాల్సింది వాడే. ఎవడు అడిగేవాడు? ఎవడు? ఎలక్ట్రిసిటీ మీటర్లు మీరు అందరూ పేపర్లో చదివారు. మిగిలిన రాష్ట్రాలన్నీ 6,000కి 5,000కి కొంటే మన ఘనత వహించిన మహానుభావులు, ప్రబుద్ధులు దాదాపు 32,000 రూపాయలు పెట్టి కొన్నారు మీటర్లు. ఏమిరా అంటే ఆ మీటర్ వేరండి, మీటర్కి అమర్చే
స్విచ్ వేరు, దాని మెయింటెనెన్స్ ఒక 12 ఏళ్లకి దాని ఖర్చు వేరు అని చెప్పి మూడు బిల్లులుగా విభజించి కళ్ళు కప్పడానికి 10 ఏళ్ళు మెయింటెనెన్స్, మీటర్ ఖరీదు కలిపి మిగిలిన రాష్ట్రాలన్నీ 6,000 7,000 మహా అయితే 8,000 కొంటా అంటే మనం 32,000 33,000 పెట్టి కొన్నాం. అవి కూడా బిగించలా, అవి కూడా వాడకుండా ముందు బిల్లులు అయితే కట్టేసాం. మిత్రులారా, ఒక్కటే మీ దృష్టికి రాదలిచింది ఏంటంటే, అవి చాలా మంది అన్నారు అవి ప్రజలే అవినీతి పనులు అయిపోతే ఏమనుకుంటారు. అదేమి కాదు. ప్రజలు ఎప్పుడు అవినీతి పరులు కాదు. ప్రజలు ఎప్పుడు అవినీతి పరులు ప్రజల నుంచే వస్తారని కాదంటల్లా. బట్ ప్రజలని గంపగొత్తగా మనం అవినీతి పరులు అనడం సమంజసం కాదు, వాస్తవం కూడా కాదు. అది ప్రజలు వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు నానా కష్టాలు పడేవాళ్ళు. కాబట్టి ప్రజల్ని మనం ఒక నిస్పృహపూరితమైనటువంటి గా పెయింట్ చేసుకోకూడదు. ఇది ఒక మాఫియా లాగా ఇరుక్కుపోయింది, ఈ చట్టంలో ఇరుక్కుపోయింది. అది మెల్లగా మొదలై 2023లో తన విశ్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టి అది ఇవాల్టి వరకు కూడా తన విశృంఖలత్వాన్ని విశ్వరూపాన్ని కొనసాగిస్తారు. దీన్ని ఆపకపోతే ఇంకొకటి ఏంటంటే ఈ మాఫియాల దుర్లక్షణం, దీన్ని ఎక్కడో చోట ఆపకపోతే అది ఇంకా పెద్దదైపోతుంది తప్ప తగ్గడం దాని లక్షణం కాదు. దాని అంతటా అది తగ్గించుకోదు. ఎందువల్లంటే ఒకసారి అలవాటు పడిన తర్వాత ఈ అవినీతి ఆకలి పెరుగుతుంది, అందులో పంచుకు తినే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఇంకా డిమాండ్ పెరిగిపోతూ ఉంటుంది. పూర్వం నుంచి విద్యుత్ రంగంలో అవినీతి లేదా అంటే ఉండేది, కొద్ది స్థాయిలో ఉండేది, అన్ని రాష్ట్రాలతో పోల్చుకోదగ్గ స్థాయిలో ఉండేది. ఇక్కడ సడన్గా ఎందుకు ఎంత పెరిగిపోయింది? 75,000 ఉత్తరప్రదేశ్ కడితే 87,000 తెలంగాణ ఎందుకు కడుతుంది? ఆ 12,000 మీకు అర్థమైపోతుంది ఆ తేడా ఎందుకు వచ్చిందో. అక్కడ 87,000 ఉంటే మనం 1,20,000 ఎందుకు కడుతున్నాం అంటే మన ఆకలి ఆ స్థాయిలో ఉంది. దీన్ని ఇక్కడ ఆపకపోతే 2 లక్షలు చేస్తాడు, దాన్ని మళ్ళీ డబ్బులు కట్టేది మనం. కాబట్టి పోతే పోనీలే అని ఊరుకునే పరిస్థితి వాళ్ళకి లేదు, దురదృష్టవశాత్తు. నాకు అనుమానం ఏమిటంటే, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెరపు లేకుండా నిస్సిగ్గుగా 2023లో మొదలుపెట్టినటువంటి ఈ దోపిడీ కార్యక్రమాన్ని అదే స్థాయిలో ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది అని అంటే, ఈ మాఫియా నుంచి ఎస్పీడీసీఎల్ని, రాయలసీమ ప్రజల్ని, తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని విముక్తి చేసే కెపాసిటీ అసలు ఈ గవర్నమెంట్ ఉందా లేదా అని నాకు అనుమానం. ఈ మాఫియా నుంచి మన విముక్తి చేసే కెపాసిటీ, శక్తి సామర్థ్యాలు ఈ ప్రభుత్వానికి ఉన్నాయా లేవా అనేది నాకు అనుమానం కలుగుతా ఉంది. వీళ్ళు మాఫియా మోనోపలి అయిపోయి, మాఫియా ఒక్కడి వల్ల కాదు, ఒక షిరిడి సాయి ఎలక్ట్రిసిటీ కంపెనీ ఒక్కడి వల్ల కాదు, వాళ్ళకు కావలసినటువంటి వస్తు సామాగ్రి మొత్తం ఎస్పీడీసీఎల్లో ఏర్పరచుకున్నారు. పర్చేజ్ డైరెక్టర్ ఎవడు, ఫైనాన్స్ డైరెక్టర్ ఎవడు, ఆపరేషన్స్ డైరెక్టర్ ఎవడు, క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ ఎవడో, లేకపోతే డిఈనో ఏదో స్థాయి, ఆపరేషన్స్ వాడు ఎవడు, స్టోర్ మెయింటైన్ చేసేది ఎవడు, అకౌంట్స్లో కూర్చునేది ఎవడు, ఆడిట్ చేసేది ఎవడు, ఈ మొత్తం కరెక్ట్గా ఇరికిచ్చేశారు మనుషుల్ని. అందులోకి ఎప్పుడో ఎంటర్ కావడానికి వీలు లేదు, అది ఒక సాలిగూడు. వీళ్ళు ఇంకోటి ఏం చేశారు, అసలు సప్లై చేయకుండానే డబ్బులు తీసుకుని వాళ్ళ కింద పనిచేసే సబ్ కాంట్రాక్టర్లకు మాత్రం డబ్బులు కట్టకుండా ఇవాళ సబ్ కాంట్రాక్టర్లు దివాళా తీసే పరిస్థితికి వచ్చారు.
వేరే ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎంఎస్ఎంఈలు ఉన్నాయి, చిన్న చిన్న ఉత్పత్తిదారులు, మధ్యతరహా పరిశ్రమలు. ఆ పరిశ్రమలు మొత్తం మూతపడేలాగా చేశారు, లేకపోతే వాళ్ళు దివాళా తీశారు, లేకపోతే వేరే రాష్ట్రాలకు పోయి నానా కష్టాలు కూడా అమ్ముకుంటున్నారు. అంటే కాంపిటీషన్ మొత్తాన్ని జీరో చేసేసారు, మోనోపలి అయిపోయారు. మరి ఇంత మోనోపలి అయిపోయిన ఇనప చట్టంలాగా బిగించుకుని ముందుకు ముందే డబ్బులు తీసేసుకుని ఇదే డబ్బుల్ని మళ్ళీ ఇండోసోల్ అని ఇంకో కంపెనీలో పెట్టి, లేకపోతే మీరేదో అన్నారా పంప్డ్ స్టోరేజ్ అని ఇంకో కంపెనీ పెట్టి, యాక్సిస్ పవర్ అని ఇంకో కంపెనీ పెట్టి, ఇలా ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ పోతున్నారే తప్ప ఇది తగ్గే పరిస్థితి కనపట్టాల. అసలు వీళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి గవర్నమెంట్ ఉందా, లేకపోతే వాళ్ళ చేయి కూడా దాటిపోయిందా అనే అనుమానం కలుగుతాం. చీఫ్ సెక్రటరీ అయినా, ఎనర్జీ సెక్రటరీ అయినా, సిఎండి అయినా కింద సంతకం పైన సంతకం అంతా వాళ్ళే చేస్తా ఉంటారు. ప్రభుత్వ పాత్ర అసలు మీరు ఇంత దీర్ఘకాలం చేశారు కదా, ఎప్పుడైనా ఇట్లాంటి చరిత్ర ఉందా ఈ స్థాయిలో? లేదు. ఏమన్నా చీఫ్ సెక్రటరీనే, ఎనర్జీ సెక్రటరీ అయినా, నేను అనేది అందుకే అసలు దీన్ని ఆపే కెపాసిటీ గవర్నమెంట్ ఉందా లేదా? మరి లేనప్పుడు మళ్ళా మన అదాని లేకపోతే షిరిడి సాయి విశ్వేశ్వర రెడ్డి ఆయన్ని ఆ కుర్చీలో కూర్చోబెడితే పోద్దుగా, ఆయనతోనే డీల్ చేసుకుందాం.